ప్రధానమంత్రి గారిని అడిగారు ఎవరు, ఏమని అంటే విలేకరు అడిగాడనమాట. ఏమని, అవతల వ్యక్తులు మీపై చాలా హేయమైన భాషను ఉపయోగిస్తున్నారు. ప్రధానమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని బట్టి ఈ వయసులో కూడా మీరు వాటిని భరిస్తున్నారు. అలాంటి వారికి మీ సమాధానం ఏంటి అని ఒక జర్నలిస్ట్ మోదీ గారిని అడిగారు. దానికి ఆయన ఏమని సమాధానం చెప్పారంటే, వాళ్ళు ఎవరైతే ఈ జెన్జీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు పుట్టుకతోనే బై బర్త్ వాళ్ళు గోల్డెన్ స్పూను, వాళ్ళ అమ్మా నాన్న బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళని బాగా చదివిస్తున్నారు. బట్ నా తల్లిదండ్రులు చాలా పేద కుటుంబంలో వాళ్ళు కాబట్టి నాకు మాటలు పడటం, అవమానాలని సహించటం ఇవన్నీ చిన్నప్పటి నుంచే నాకు అలవాటు అయిపోయాయి. ఎందుకంటే నా తల్లిదండ్రులు రిచ్ కాదు, నేను సొంత కష్టంతో పైకొచ్చాను. వాళ్ళలాగా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తీసుకొని నేను ఈరోజు ప్రొటెస్టులు చెయ్యలేకపోతున్నాను అని చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, మేము సామాన్య శ్రామికులం, పనిచేసేవాళ్ళం, ఒక పేద తల్లి కడుపున పుట్టిన వాళ్ళం, జీవితంలో ఎన్నో తిట్లు, విమర్శలు, అవమానాలను భరిస్తూ వాటిని ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకున్నాము. అందుకే అలాంటి వాళ్ళ విమర్శల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడి సమయాన్ని వృధా చెయ్యను అని చెప్పారు.